శుభోదయం. నేను మీ హరి. 8వ తరగతి నుంచి సోషల్ నుండి ఇది 8వ లెసన్ అండి. ఈ లెసన్ పేరు మహిళలు, కులాలు, సంస్కరణలు. ఈ పాఠ్యాంశం నుంచి చాలా ముఖ్యమైనటువంటి 80 బిట్లతో ర్యాపిడ్గా రావడం జరుగుతుందండి. ఇందులో అన్ని బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక బిట్టు తప్పనిసరిగా మన టెట్లోని అలాగే డిఎస్సిలోని వచ్చే అంత ఇంపార్టెంట్ బిట్లు అయితే ఈ వీడియోలో ఉంటాయండి. వీడియోని చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి ముందుగా మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, లైక్ చేయండి. వీడియోలో బిట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. టెక్స్ట్ బుక్ చదవని అవసరం లేకుండా వరుసగా బిట్ల పేపర్ని మీ ముందుకు అందించడం అయితే జరుగుతుందండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. భర్త మరణించిన తర్వాత స్త్రీ తన సమ్మతితో కానీ లేకుండా కానీ చితిపై మరణించే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సతి అంటామండి, సతి. రెండవది, సతి అనే పదానికి అర్థం ఏమిటి? సతి అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పుణ్యశ్రీ అండి. అన్ని ఒకలా ఉంటాయి. పతివ్రత, పుణ్యశ్రీ, మాతృమూర్తి అన్ని ఒకలా ఉంటాయి, కానీ సతి అనే పదానికి అర్థం ఏంటంటే పుణ్యశ్రీ అని అర్థం అండి. 1813లో సతి దీని మీద చిత్రాన్ని గీసినటువంటి యూరోపియన్ చిత్రకారుడు ఎవరు? 1813లో సతీపై చిత్రాన్ని గీసిన యూరోపియన్ చిత్రకారుడు ఎవరు? ఆన్సర్ బల్తజర్ సోల్విన్. సోల్ అంటే మనసుతో గీసాడని గుర్తుపెట్టుకోండి. సోల్విన్ అంటే సోల్ అంటే మనస్సు, సోల్విన్. ఓకేనండి. నాలుగవది, కలకత్తాలో బ్రహ్మసభ తర్వాత దేని కింద మారిందంటే సభ అనేది బ్రహ్మ సమాజంగా మారింది. ఈ బ్రహ్మ సమాజమును స్థాపించింది ఎవరు? కలకత్తాలో. ఎక్కడండి? కలకత్తాలో బ్రహ్మసభ తర్వాత బ్రహ్మ సమాజంగా మారింది. ఈ బ్రహ్మ సమాజమును స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్. మరి ఈ రాజా రామ్మోహన్ రాయ్ కాలం ఏది? రాజా రామ్మోహన్ రాయ్ కాలం అతను జీవించిన కాలం. ఆన్సర్ ఆప్షన్ బి 1772 1833. 1772 1833. ఈ కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. మరి ఏ సంవత్సరంలో స్థాపించారు అన్నది వరుసగా వస్తాయండి. అన్ని కూడా ఇంపార్టెంట్ బిట్లే. ఏదో 4-5 బిట్లు చూసేసి స్కిప్ చేయడం కాకుండా వరుసగా చూడండి. చాలా యూజ్ఫుల్ బిట్లు అయితే ఉంటాయండి మనకి. మరి ఈ సతి ఆచారాన్ని ఏ సంవత్సరంలో నిషేధించారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సతి ఆచారాన్ని అంటే భర్తతో పాటు తనని కూడా చితిలోకి తోసివేయడాన్ని సతి ఆచారం అంటారని చెప్పాం. అది ఏ సంవత్సరంలో నిషేధించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 1829. మరి రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన కాలం 1833 అండి. అంటే అతను చనిపోక ముందే ఈ సతి ఆచారాన్ని 1829లో ఈ ఆచారాన్ని నిషేధించడం అయితే జరిగింది. 7వది, వితంతు పునర్వివాహ చట్టం. వితంతు పునర్వివాహ అంటే మరలా పెళ్లి చేసుకునే చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? అప్పుడేంటి, ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి ముసలి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేవారు. ఎప్పుడైతే ఆ ముసలి వాళ్ళు చనిపోయారో ఈ పిల్లల్ని కూడా అంటే కొద్దిగా వీళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి సతీ ఆచారాన్ని చితి మీద వేసేసేవారు. అలా కాదు అని చెప్పి మార్చడం జరిగింది. మరి వితంతు పునర్వివాహ చట్టం అనేది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే మరి సిపాయిల తిరుగుబాటు 1857 ఉంది కదండి, దానికి ముందు సంవత్సరం 1856లో వితంతు పునర్వివాహ చట్టం అనేది ఆమోదించబడిందండి. వితంతు పునర్వివాహ చట్టం. 8వది,
వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించడానికి కృషి చేసిన సంస్కర్త ఎవరు? ఇంతకుముందే చెప్పాను, వితంతు పునర్వివాహ చట్టం అనేది 1856 అంటే సిపాయిల తిరుగుబాటుకు ముందు సంవత్సరం ఆమోదించబడింది. దీనికి ఆమోదించడానికి కృషి చేసినటువంటి సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 9వది, తెలుగు మాట్లాడే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం సంఘం స్థాపించినది ఎవరు? మరొకసారి అండి, తెలుగు మాట్లాడే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం సంఘం స్థాపించినది ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, కందుకూరి వీరేశలింగం పంతులు అండి. కందుకూరు వీరేశలింగం పంతులు. 10వది, ఆర్య సమాజాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజం. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 1875. 1875. ఇది మనకు తెలుసు, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం. 1875 ఆర్య సమాజం. 12వది, బాలురకు బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థలలో మొదటిది ఏది? బాలురకు బాలికలకు ఒకే రకమైన విద్యను అందించే సంస్థలలో మొదటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, హిందూ మహిళా విద్యాలయం. హిందూ మహిళా విద్యాలయం. 13వది, రాత్రుల్లో మినుకు మినుకుమనే కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా చదవడం రాయడం నేర్చుకున్న మహిళ ఎవరు? కొవ్వొత్తుల వెలుగులో అండి. మనకు లైట్లు ఉన్నా కూడా లైట్ చదవడానికి ఇబ్బంది పడిపోతున్నాం. ఆన్సర్ ఆప్షన్ ఏ, రాసుందరీదేవి. మరి అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించిన ముస్లిం బేగం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, భోపాల్కి చెందిన బేగంలందరూ కలిసి అలీగఢ్లో బాలికల కోసము ఒక ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. మరి ముస్లిం బాలికల కోసం పాట్నా కలకత్తాలలో పాఠశాలలను ప్రారంభించింది ఎవరు? ముస్లిం బాలికల కోసం పాట్నా కలకత్తాలలో పాఠశాలలను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సఖావత్ హుస్సేన్. బేగం రొకియా సఖావత్ హుస్సేన్. ఈమె ముస్లిం బాలికల కోసము పాట్నా కలకత్తాలలో పాఠశాలను ప్రారంభించింది. స్త్రీ పురుష తులన అంటే స్త్రీ పురుషుల మధ్య పోలిక. స్త్రీ పురుష తులన అంటే స్త్రీలు పురుషుల మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? స్త్రీలు పురుషుల మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, తారాబాయి షిండే. బాయి స్త్రీ పురుషుల మధ్య పోలిక తారాబాయి. 17వది, భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం భర్త బంధువుల చేత
నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది ఎవరు? భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, పండిత రమాబాయి. పండిత రమాబాయి. 18వది సంస్కృతంలో పండితురాలైనటువంటి పండిత రమాబాయి హిందూ మతం వల్ల మహిళలు అణచివేతకు గురయ్యారని భావించి ఎవరి దుర్భర జీవితాల గురించి ఒక పుస్తకం రాశారు? సంస్కృతంలో పండితురాలైనటువంటి పండిత రమాబాయి హిందూ మతం వల్ల మహిళలు అణచివేతకు గురయ్యారని భావించి ఎవరి దుర్భర జీవితాల గురించి ఒక పుస్తకం రాశారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, అగ్రవర్ణ మహిళల గురించి. అగ్రవర్ణ మహిళల గురించి. 19వదండి, బాల్య వివాహ నిరోధక చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? బాల్య వివాహాల నిరోధక చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఇవన్నీ కూడా ఈ చట్టాలు ఎప్పుడు నిషేధించిన సంవత్సరాలు ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ సి, 1929. 1929. మరి 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారము పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి కనీస వయస్సు ఎంత? అంటే బాల్య వివాహ నిరోధక చట్టం చేసినప్పుడు అంటే 1929లో పురుషులు స్త్రీల మధ్య పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, పురుషులు 18, స్త్రీలు 16 అండి. అప్పుడు 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం అప్పుడు ఉన్నటువంటి ఈ కనీస వయస్సులు అండి ఇవి. మరి ఈ బాల్య వివాహ నిరోధక చట్టం అనేది 1929లో స్థాపించారు కదా. మరి ఈ బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సవరణ చేశారు. ఈ పెళ్లి వయసు 18, 16 అనేది కరెక్ట్ కాదు అని డిసైడ్ చేసిన తర్వాత సవరణ చేశారు. ఈ సవరణ చేసిన తర్వాత ఈ పురుషులకు మహిళలకు అంటే స్త్రీలకు పెళ్లి వయసు ఎంతకు పెంచారు? అప్పుడు మార్చడం జరిగింది సవరణ చేసిన తర్వాత. ఆన్సర్ ఆప్షన్ సి, పురుషులు 21, మహిళలు 18. పురుషులు 21, మహిళలు 18. ఇక్కడ 22వది, ప్రార్థనా సమాజం దేనికి కట్టుబడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వానికి కట్టుబడి ఉందండి ప్రార్థన. అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వానికి కట్టుబడి ఉన్నది ప్రార్థనా సమాజం. 23వది, కుల వ్యవస్థ. ఈ కులాల మధ్య వ్యవస్థ నిర్మూలన కొరకు, కులాల కుమ్ములాటల వల్ల ఈ కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో పరమహంస మండలి దీనిని ఏ సంవత్సరంలో స్థాపించారు? కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో స్థాపించారండి ఈ పరమహంస మండలిని. ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1840. 1840లో. అంటరాని వారుగా పరిగణించబడినటువంటి ఏ కులానికి చెందిన చాలా మంది మహర్ రెజిమెంట్లో ఉద్యోగాలు పొందారు? మహర్ రెజిమెంట్లో ఉద్యోగాలు పొందారు అంటే ఏ కులానికి చెందిన అంటే మెహర్ కులం అండి. మెహర్ కులం. మరి దళిత ఉద్యమ నాయకుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ తండ్రి ఏ ఉద్యోగం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, సైనిక పాఠశాలలో విద్యను బోధించేవారు. 27వది, మధ్య భారతదేశంలో ఘాసీదాస్ చే మొదలైన ఉద్యమం ఏంటి? ఘాసీదాస్ చే మొదలైన ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సత్నామీ ఉద్యమం అండి. సత్నామీ, ఘాసీదాస్.
సత్నామీ ఉద్యమం. మరి ఘాసీదాస్ మొదలైనటువంటి ఈ సత్నామీ ఉద్యమం ఎవరు? ఘాసీదాస్. మరి ఈ ఉద్యమం అనేది ఏ కులం యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది? ఏ కులం స్థాయి పెంపుదలకు కృషి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ చర్మకారుల. మరి తూర్పు బెంగాల్లో మత్వా అనే తెగకు చెందినటువంటి హరిదాస్ ఠాకూర్ ఏ తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు? తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ ఏ తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి చండాల్ అనే తెగవారి అభివృద్ధి కోసము హరిదాస్ ఠాకూర్. ఈయనే తెగ అంటే మత్వా తెగ అండి. మత్వా తెగకు చెందినటువంటి హరిదాస్ ఠాకూర్ చండాల్ అనే తెగవారి అభివృద్ధి కోసం పనిచేశారు. 31 అండి. ప్రస్తుత కేరళలోని నారాయణ గురు ఏ కులానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి ఏలవ కులానికి చెందిన వారే ఈ నారాయణ గురు. ఈయన కేరళ రాష్ట్రంలో ఉంటారండి. నారాయణ గురుది ఏ రాష్ట్రం అంటే కేరళ. ఈయన ఏ కులం అంటే ఏలవ. కేరళ ఏలవ నారాయణ గురు. సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని ప్రవచనం ఎవరిది? సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అనే ప్రవచనం ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ బి నారాయణ గురు. ఒకటే కులం, ఒకటే మతం, ఒక్కడే దేవుడు అంటాం కదా, అది నారాయణ గురు. నిమ్న కుల నాయకులలో ప్రముఖుడైనటువంటి జ్యోతిరావు పూలే ఏ సంవత్సరంలో జన్మించారు? నిమ్న కుల నాయకులలో ప్రముఖుడైనటువంటి జ్యోతిరావు పూలే ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1827. 1873లో జ్యోతిరావు పూలే రాసిన పుస్తకం పేరు ఏమిటి? జ్యోతిరావు పూలే. ఆన్సర్ ఆప్షన్ సి గులాంగిరి. జ్యోతిరావు పూలే రాసిన పుస్తకం పేరు గులాంగిరి. మరి ఈ గులాంగిరి అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి బానిసత్వం. ఆర్యులు భారతదేశానికి ఏ దేశస్థులు అని జ్యోతిరావు పూలే వాదించారు? ఆన్సర్ ఆప్షన్ బి విదేశీయులు. ఆర్యులు భారతదేశానికి విదేశీయులు అని జ్యోతిరావు పూలే వాదించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే రచించిన పుస్తకము గులాంగిరి. 1827లో జన్మించడం జరిగింది. జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకం రాసిన సుమారు 10 సంవత్సరాల ముందు ఏ దేశంలో బానిసత్వానికి స్వస్తి పలికారు? జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకం రాసిన 10 సంవత్సరాల ముందు ఏ దేశంలో బానిసత్వానికి స్వస్తి పలికారు? మరి ఈ గులాంగిరి పుస్తకం రాసింది 1873లో అండి. మరి 10 సంవత్సరాల ముందు అంటే 1863లోనే బానిసత్వానికి స్వస్తి పలికిన దేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా అండి. అమెరికా 1863లోనే బానిసత్వానికి స్వస్తి పలికారు. 37ది బ్రాహ్మణేతర ఉద్యమాలు
బ్రాహ్మణేతర ఉద్యమాలు ఏ శతాబ్దం ప్రారంభంలో మొదలయ్యాయి? ఏ శతాబ్దం ప్రారంభంలో మొదలయ్యాయి బ్రాహ్మణేతర ఉద్యమాలు? ఆన్సర్ ఆప్షన్ సి 20వ శతాబ్దం ప్రారంభంలో. 20వ శతాబ్దం ప్రారంభంలో. పెరియర్ అని పిలువబడే ఈవి రామస్వామి నాయకర్ ఏ తరగతి కుటుంబం నుంచి వచ్చారు? పెరియర్ అని పిలువబడే ఈవి రామస్వామి నాయకర్ ఏ తరగతి కుటుంబం నుంచి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి మధ్య తరగతి. ఈవి రామస్వామి నాయకర్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. మరి పెరియర్గా పిలువబడే ఈవి రామస్వామి నాయకర్ ప్రారంభించిన ఉద్యమం ఏది? ఈయన ప్రారంభించిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మగౌరవ ఉద్యమం నాయకర్ రామస్వామి నాయకర్. ఆత్మగౌరవ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆత్మగౌరవ ఉద్యమం దీన్ని స్థాపించింది పెరియర్ రామస్వామి నాయకర్. మరి ఈ ఆత్మగౌరవ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ సి బ్రాహ్మణుల అధికారానికి వ్యతిరేకంగా ఉపయోగించినటువంటి ఉద్యమమే ఆత్మగౌరవ ఉద్యమం. బ్రహ్మ సమాజం ఏ సంవత్సరంలో ఏర్పడింది? బ్రహ్మ సమాజం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1830. బ్రహ్మసభ మొదటిసారి వచ్చిందండి ఆ బిట్టు. ఇది బ్రహ్మ సమాజం 1830 అండి. మరి ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ కదా. 1833 వరకు ఆయన బతికుండడం జరిగింది. 1830లోనే ఈయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం అయితే జరిగిందండి. మరి ఈ బ్రహ్మ సమాజం దేనిని నిషేధించింది? బ్రహ్మ సమాజం దేనిని నిషేధించింది లేదా విమర్శించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి విగ్రహారాధన బలి. ఈ రెండింటిని కూడా నిషేధించింది, విమర్శించింది కూడా. 43వది యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడిగా పరిగణించబడేవాడు ఎవరు? యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడిగా పరిగణించబడేవాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడిగా పరిగణించబడేవాడు. మరి వేదాల వైపుకు మళ్ళండి, గో బ్యాక్ టు వేదాల వైపు మళ్ళండి అని నినదించిన సంస్కర్త ఎవరు? వేదాల వైపుకు మళ్ళండి అని నినదించిన సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి దయానంద సరస్వతి. 45వది రామకృష్ణ మిషన్ను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించారు. 46వది సిక్కుల సంస్కరణ సంస్థలైనటువంటి మొదటి సింగ్ సభ అవి ఎప్పుడు ఏర్పడ్డాయి? సింగ్ సభ. ఆన్సర్ ఆప్షన్ బి అమృత్సర్లో. మొదటి సింగ్ సభలు అమృత్సర్ 1873లో ఏర్పడ్డాయి. అమృత్సర్లో 1873లో ఏర్పడ్డాయి. అలీగఢ్ ఉద్యమానికి స్థాపన చేసిన సయ్యద్ అహ్మద్ ఖాన్. అలీగఢ్ ఉద్యమానికి స్థాపన చేసినటువంటి సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ సంవత్సరంలో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు? అలీగఢ్ ఉద్యమానికి స్థాపన చేసింది ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఏ సంవత్సరంలో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1875. మరి అలీగఢ్ ఉద్యమాన్ని స్థాపించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కాబట్టి ఆయన స్థాపించినటువంటి మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల తర్వాత ఏ విశ్వవిద్యాలయంగా మారింది?
ఆన్సర్ ఆప్షన్ బి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం. మరి 200 సంవత్సరాల క్రితం మహిళలకు దేనిపై పరిమితులు ఉండేవి? 200 సంవత్సరాల క్రితం మహిళలకు దేనిపై పరిమితులు ఉండేవి అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆస్తి హక్కు మీద పరిమితులు అయితే ఉండేవి. మరి ఈ సతిని వ్యతిరేకించేవారు స్త్రీల గురించి ప్రధానంగా ఏ వాదనను వినిపించారు? సతిని వ్యతిరేకించేవారు స్త్రీల గురించి ప్రధానంగా ఏ వాదనను వినిపించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి స్త్రీలకు చదువు నేర్పకుండా వారిని అసమర్థులు అనడం సరికాదు అనే వాదనను వినిపించింది ఈ సతిని వ్యతిరేకించేవారు. ఈ సమాజంలో బ్రాహ్మణులు క్షత్రియులు తమను తాము ఏ కులాలకు చెందిన వారిగా భావించారు? బ్రాహ్మణులు క్షత్రియులు తమను తాము ఏ కులాలకు చెందిన వారిగా భావించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఉన్నత కులాలకు చెందిన వారిగా ఈ బ్రాహ్మణులు క్షత్రియులు తమను తాము భావించడం అయితే జరిగింది. మరి ఉన్నత కులాల తర్వాత వ్యాపారులు వడ్డీ వ్యాపారులను ఏమని పిలిచేవారు? వడ్డీ వ్యాపారులను ఆన్సర్ ఆప్షన్ సి వైశ్యులు అని పిలిచేవారు. మరి రైతులు, చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు ఏ వర్గంలో ఉండేవారు? రైతులు, చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు ఏ వర్గంలో ఉండేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి శూద్రులుగా ఉండేవారు. మరి అగ్ర కులాల వారు అంటరానివిగా పరిగణించిన సమూహాలకు దేనిలో ప్రవేశం ఉండేది కాదు? అగ్ర కులాల వారు అంటరానివిగా పరిగణించినటువంటి సమూహాలకు దేనిలో ప్రవేశం ఉండేది కాదు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంటే దేవాలయాల్లోనికి అనుమతించేవారు కాదు, అగ్రవర్ణాల వారు ఉపయోగించిన బావుల్లోకి ఉపయోగించేవారు కాదు, చెరువుల్లో స్నానం చేయడానికి కూడా వాళ్ళలో ప్రవేశం ఉండేది కాదు. మరి 19వ శతాబ్దం ప్రారంభం నుండి సామాజిక ఆచారాలపై చర్చ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? సామాజిక ఆచారాలపై చర్చ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సమాచార వ్యవస్థ అనేది కొత్త రూపాలలో అభివృద్ధి చెందడమే సామాజిక ఆచారాలపై చర్చ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం. మరి రామ్మోహన్ రాయ్ దేశంలో మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని దేనిని వ్యాప్తి చేయాలని భావించారు? రామ్మోహన్ రాయ్ దేశంలో మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని దేనిని వ్యాప్తి చేయాలని భావించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి పాశ్చాత్య విద్యను తీసుకురావాలని భావించేవారు అనమాట. మరి సతిని సమర్థించేవాడు స్త్రీలలో ఎలాంటి లక్షణాలు ఉంటాయని వాదించాడు? ఆన్సర్ ఆప్షన్ బి పట్టుదల ఉండదు, ఈ స్త్రీలలో పట్టుదల ఉండదు అని సతిని సమర్థించేవాడు వాదించడం అయితే జరిగిందండి. మరి ఈ తారాబాయి షిండే రాసిన పుస్తకం చెప్పుకున్నాం ఆల్రెడీ, స్త్రీ పురుషుల మధ్య పోలిక అని, స్త్రీ పురుష తులన అనే పుస్తకంలో భర్త చనిపోయిన స్త్రీకి ఏం జరుగుతుందని వివరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మంగళవాడు వచ్చి ఆమెకు భర్త చనిపోయిన స్త్రీకి గుండె గీయడం గురించి ఈ తారాబాయి షిండే స్త్రీ పురుష తులన అనే పుస్తకంలో వివరించడం జరిగింది. మరి ముంతాజ్ అలీ వంటి సంస్కర్తలు దేని ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు? ముంతాజ్ అలీ వంటి సంస్కర్తలు దేని ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించారు? ముంతాజ్ అలీ అంటే ఇక్కడ ముస్లిం. ఆన్సర్ ఆప్షన్ సి ఖురాన్ ఆధారంగా.
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దేని కొరకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ బి, సైనికుల యొక్క బూట్లకు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. మరి 19వ శతాబ్దంలో భారతీయ కూలీలను మారిషస్కు తీసుకువెళ్ళిన కూలీ నౌక పేరు ఏమిటి? 19వ శతాబ్దంలో భారతీయ కూలీలను మారిషస్కు తీసుకువెళ్ళిన కూలీ నౌక పేరు ఏమిటి? కూలీ నౌక పేరు. ఆన్సర్ ఆప్షన్ బి, జాన్ అలెన్. మరి గుజరాత్లోని డొబ్లస్సులు అగ్రవర్ణ భూస్వాములకు ఎలాంటి పనులు చేసేవారు? గుజరాత్లోని డొబ్లస్సులు అగ్రవర్ణ భూస్వాములు ఎలాంటి పనులు చేసేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, సాగు పనులు మరియు ఎండ్లలో రకరకాల పనులు అయితే చేసేవారు. ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి డొబ్లస్సులు అగ్రవర్ణ భూస్వాములకు ఎలాంటి పనులు చేసేవారు అంటే సాగు పనులు చేసేవారు. ఇంట్లో రకరకాలైనటువంటి ఇంట్లో ఇల్లు ఎత్తడము, వంట గిన్నెలు కడగడం ఇలాంటివి గుజరాత్లో ఉన్నటువంటి డొబ్లస్సులు ఈ భూస్వాములకు, అగ్రవర్ణ భూస్వాములకు ఇంటి దగ్గర ఆ పనులు ఈ డొబ్లస్సులు చేసేవారు అన్నమాట. మరి 19వ శతాబ్దం ద్వితీయార్థంలో బ్రాహ్మణేతర కులాల వారు దేనిపై డిమాండ్ చేశారు? 19వ శతాబ్దం ద్వితీయార్థంలో బ్రాహ్మణేతర కులాల వారు దేనిపై డిమాండ్ చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, సామాజిక సమానత్వము న్యాయాల మీద డిమాండ్ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ కులాలను విమర్శించే ఏ పాత గ్రంథాలను అనువదించారు? ఆన్సర్ ఆప్షన్ సి, బౌద్ధ గ్రంథాలను అనువదించడం జరిగింది. ఈ బౌద్ధ గ్రంథాలలో ఏముంది అంటే కులాలను విమర్శించారు. ఏంటి మనిషికి కులాలు ఏంటి అని. మరి 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ అధికారులు దేనిని విమర్శించడం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, భారతీయ సంప్రదాయాలను ఆచారాలను కూడా విమర్శించడం అయితే ప్రారంభించారు. ఎవరు అంటే మన దగ్గరికి పట్టకూటు కోసం వచ్చినటువంటి ఆంగ్లేయులు, బ్రిటిష్ అధికారులు. మరి 20వ శతాబ్దం ప్రారంభం నుండి మహిళలు ప్రధానంగా దేనికోసం రాజకీయ సమూహాలుగా ఏర్పడ్డారు? 20వ శతాబ్దం ప్రారంభం నుండి మహిళలు ప్రధానంగా దేనికోసం రాజకీయ సమూహాలుగా ఏర్పడ్డారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. మహిళ ఓటు హక్కు కోసం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం, విద్య కోసం కూడా. స్వాతంత్ర అనంతరం స్త్రీ పురుషులందరికీ పూర్తి ఓటు హక్కు ఉంటుంది అని హామీ ఇచ్చినటువంటి జాతీయవాద నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసులు. మరి స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం దేనిని సంస్కరించడానికి ప్రయత్నించింది? స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజం దేనిని సంస్కరించడానికి ప్రయత్నించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిందే ఆర్య సమాజాన్ని స్థాపించింది దయానంద సరస్వతి. బేగం రుకియే సఖావత్ హుస్సేన్ దేనిని నిర్భయంగా విమర్శించింది? బేగం రుకియా సఖావత్ హుస్సేన్ దేనిని నిర్భయంగా విమర్శించింది? ఆన్సర్ ఆప్షన్ బి, సాంప్రదాయవాద ఆలోచనలను నిర్భయంగా విమర్శించింది ఎవరు అంటే బేగం రుకియా సఖావత్ హుస్సేన్. మరి నగరాలను గ్రామాలను శుభ్రపరిచే శ్రామికులను మలినమైన వారుగా పరిగణించడం వలన వారు దేనిని కోల్పోయారు?
ఆన్సర్ ఆప్షన్ బి, కుల హోదానైతే కోల్పోయారండి. కుల హోదానైతే వాళ్ళు ఈ యొక్క శ్రామికులు కోల్పోయారు. మరి దేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలు విద్యావంతులైతే ఏమవుతారని నమ్మేవారు? దేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలు విద్యావంతులైతే ఏమవుతారని నమ్మేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, వితంతువులు అవుతారని నమ్మేవారు. మహిళలు విద్యావంతులైతే వితంతువులు అవుతారని చాలా ప్రాంతాల్లో నమ్మేవారు. మరి 200 సంవత్సరాల క్రితం హిందూ ముస్లిం మతాలలోని పురుషులు ఏమి చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి, ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. మరి 19వ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు విమర్శించినటువంటి కుక్కాలతో ఊగే పండుగలో భక్తులు ఏమి చేసేవారు? యూరోపియన్ అధికారులు ఈ యొక్క పండుగను విమర్శించేవారు. వారు చర్మానికి కుక్కాలను గుచ్చుకొని వేలాడుతూ చక్రానికి అమర్చిన కొయ్యపై తిరిగేవారు అనమాట. మరి 74వది, గులాంగిరి పుస్తకానికి 10 సంవత్సరాలకు ముందు బానిసత్వానికి స్వస్తి పలికిన దేశమే అమెరికా. అయితే ఈ గులాంగిరి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది గులాంగిరి పుస్తకాన్ని రాసింది ఎవరని. మరి ఉత్తర భారతదేశంలోని సంపన్న ముస్లిం గృహాలలో మహిళలు దేనిని చదవడం నేర్చుకున్నారు? అంటే ఆన్సర్ ఖురాన్. అరబిక్ ఖురాన్ని సంపన్న ముస్లిం గృహాలలో మహిళలు ఖురాన్ని చదవడం నేర్చుకున్నారు. 76వదండి, 20వ శతాబ్దం ప్రారంభం నుండి మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించిన మహిళ ఎవరు? 20వ శతాబ్దం ప్రారంభం నుండి మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించిన మహిళలు ఎవరు? అంటే ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. అంటే భోపాల్కి చెందినటువంటి బేగం రోకియా సఖావత్ హుస్సేన్ వీళ్ళు మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారనమాట. మరి జ్యోతిరావు పూలే శూద్రులు, ముస్లింలు, పార్సీ యువతకు దేనిని విడనాడి ఐక్యత అవసరమని సలహా ఇచ్చారు? జ్యోతిరావు పూలే శూద్రులు, ముస్లింలు, పార్సీ యువతకు దేనిని విడనాడి ఐక్యత అవసరమని సలహా ఇచ్చారు? అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఎక్కువ తక్కువ అనే భావనను విడనాడి అందరూ కలిసికట్టుగా ఉండండి అని నినాదం సలహా ఇచ్చింది జ్యోతిరావు పూలే గారండి. మరి దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ తండ్రి ఉద్యోగం పొందినటువంటి మెహర్ రెజిమెంట్ దేనికి సంబంధించింది? మెహర్ రెజిమెంట్ దేనికి సంబంధించింది అంటే సైన్యానికి సంబంధించింది. సైన్యంలో విద్యను చెప్పేవారు అనమాట బిఆర్ అంబేద్కర్ గారి తండ్రి మెహర్ రెజిమెంట్ గురించి. మరి పూనాలోని వితంతు శరణాలయంలో మహిళలకు దేనికోసం శిక్షణ ఇచ్చేవారు? పూనాలోని వితంతు శరణాలయంలో మహిళలకు దేనికోసం శిక్షణ ఇచ్చేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి. మరి మునపటి చట్టాలలాగా కాకుండా ఈ వీడియోలో ఇది చివరి బిట్టండి. చాలా 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 ముఖ్యమైనటువంటి బిట్లని ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరిగిందండి. మరి మునుపటి చట్టాలలాగా కాకుండా ఎలాంటి వ్యతిరేక చర్చలు మరియు పోరాటాలు లేకుండానే ఆమోదించబడిన చట్టం ఏది? ముందటి చట్టాల్లా కాకుండా ఎలాంటి వ్యతిరేక చర్చలు కానీ పోరాటాలు కానీ లేకుండానే ఆమోదించబడిన చట్టం ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. బిట్లు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.